హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్జీస్ వరల్డ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏంటి ఈ లైటింగ్ అనుకుంటున్నారా? ఇది మా ఊర్లో తిరునాళ్ళ ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళ ఊరు విలేజ్. అక్కడ చెన్నకేశవ స్వామి తిరునాళ్ళ జరిగిద్ది. మేలో చాలా బాగా జరిగిద్ది ఫ్రెండ్స్. చిన్న గుడి. స్వామి చాలా భక్త సులభుడు. కోరిన కోరికలు అట్లే తీర్చేస్తాడు ఫ్రెండ్స్. చాలా సత్యమైన స్వామి. 3 రోజులు చేస్తారు తిరునాళ్ళ. కానీ చిన్న గుడి, చిన్న ఊరైనా చుట్టుపక్కల వాళ్ళు ఊర్లన్నీ చెప్పుకుంటారు, అంత బాగా చేస్తారు మా ఊర్లో తిరునాళ్ళ. ఫస్ట్ అంకురార్పణ నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్. స్టార్టింగు స్వామి పుట్ట బంగారంకి వస్తాడు. ఊరి పొలిమేరలో పుట్టు ఉంటుంది కదా, నాగుల పుట్ట. అక్కడ ఆ పుట్ట మన్నుతో అంకురార్పణ మొదలు పెడతారు ఫ్రెండ్స్. పుట్ట మన్నుని పుట్ట బంగారం అంటారు. స్వామి వచ్చి స్వయంగా ఒక ఏదైనా వ్రతం కానీ నోములు కానీ చేసేటప్పుడు పుట్ట బంగారంతో పుట్ట మన్నుతో మొదలు పెడతారు కదా. అట్లాగే మా ఊర్లో స్వామి కళ్యాణం చేసుకోవడానికి ముందు పుట్ట బంగారంతో అంకురార్పణ స్టార్ట్ చేస్తారు. చూడండి, నాకు స్వామిని మోసే అరుదైన అవకాశం దొరికింది. నేను కొంచెంసేపు స్వామిని మోసాను. పుట్ట బంగారం తీసుకొచ్చేసాక పొలిమేరలో ఆయనకి దిష్టి తీస్తారు. ఇదిగో చూడండి, ఇదే మా గుడి. ఎంత బాగుందో చూసారా? చిన్న గుడి అయినా చాలా బాగుంటుంది. ఈ అందరూ ఆడబడుచులు ప్రతి ఇంటికి వస్తారు ఫ్రెండ్స్. అసలు ఆ 3 days అసలు ఎట్ట గడిచిపోతాయో తెలీదు. అందరూ ఆడబడుచులు, ఆప్యాయతలు, హృదయపూర్వకమైన పలకరింపులు, కల్మషమే ఉండదు ఫ్రెండ్స్. పల్లెటూరులో చాలామంది అసలు కల్మషం లేని పలకరింపులు పలకరిస్తారు. ఈ టౌన్లో మాదిరి ప్లాస్టిక్ నవ్వులు, ప్లాస్టిక్ పలకరింపులు అవి ఉండవు ఫ్రెండ్స్. మా ఊర్లో మాత్రము చాలా మంచి వాళ్ళందరూ, అసలు ప్రతి ఒక్కళ్ళు బంధువులే ఉంటారు ఫ్రెండ్స్. ఎవరు చూసినా ఏదో ఒక రిలేషన్ లాగే ఉంటుంది. అంత ప్రేమగా పలకరిస్తారు. చూడండి, కొడి కడుతున్నారు. ధ్వజస్తంభం అది దర్భ ఉంటుంది కదా, దాంతో కొడి కట్టడం అంటారు. చూడండి, ఈసారి నాకు చాలా అవకాశం వచ్చింది. అన్నీ నేను వీడియో తీసుకున్నాను. కాకుంటే ఒక 2 days తీసాను అంతే ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఇంకా లాంగ్ వీడియో అయిపోద్దని అదంతా పెట్టట్లేదు. నేను స్టార్టింగ్ నుంచి పెడతాను. 2 రోజులు జరిగింది. కొడి కట్టేశారు కదా, తర్వాత ఆ రోజు సాయంత్రం అన్నదానం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో వంట చేసుకోకూడదు. ఇక్కడే గుడి దగ్గరే తినాలి. మొక్కుకుంటారు. స్వామి కోరిన కోరికలన్నీ తీర్చేస్తాడు కదా. మొక్కులు ఎక్కువ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా లైన్లో ఉంటారు మొక్కులు తీర్చుకోవాల్సిన వాళ్ళు. ఈరోజు ఎవరో మొక్కుకున్నారు అన్నదానం. ఈరోజు వచ్చేసి గరుడు సేవ స్టార్టింగ్ డే. చూడండి, లైటింగ్ అంతా ఎంత బాగా వేస్తున్నారు. గరుడు సేవకి భోజనాలు అన్నీ పెడతా ఉన్నారు. అందరూ లైన్లో నిల్చొని చక్కగా, చిన్న గొడవలు కూడా ఉండవు ఫ్రెండ్స్. మా ఊర్లో అందరూ కలిసిమెలిసి ఉంటారు. చూడండి, వెజిటబుల్ రైసు, స్వీటు, బనానా. నేను ప్లేట్ చూడండి, నేను వచ్చాను లైన్లో నిల్చొని ఫుడ్ తీసుకున్నాను. అందరూ ఇంటి దగ్గర వంట చేసుకోరు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి గుడి దగ్గర తింటారు. అదొక అదృష్టం ఫ్రెండ్స్. అదృష్టంగా ఫీల్ అవుతారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మా ఊర్లో అందరూ చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరూ డ్యాన్స్ నేర్చుకుంటారు. తిరునాళ్ళ ఒక 2 months ఉందనంగా మా ఊర్లోని పిల్లలు డ్యాన్స్ మాస్టర్లు ఉన్నారు. శ్యామ్ డ్యాన్స్ అకాడమీ అని మా ఊర్లో యూత్ పిల్లలందరూ అకాడమీ కూడా పెట్టున్నారు. చిన్నపిల్లలందరికీ డ్యాన్స్ నేర్పిస్తారు. చూడండి, మా పాప, నేను అందరం వచ్చినాము. అందరూ
భోంచేసాక మ్యాట్లు తెచ్చుకొని కూర్చుంటారు ఫ్రెండ్స్. లేడీస్ మొత్తం అసలు కొంచెం కూడా వల్గర్గానే డ్యాన్స్ ఉండదు, చక్కగా వేస్తారు, మంచిగా వేస్తారు. చూడండి, అబ్బాయే మా డ్యాన్స్ మాస్టరు. మళ్ళీ ఒక 7 మంది అమ్మాయిలు డాన్సర్స్ వచ్చారు, వాళ్ళు వేస్తారు. అక్కడ బ్లాక్ టీ షర్ట్ వేసుకోండి అబ్బాయి కూడా డాన్సరే. చిన్నపిల్లలందరికీ నేర్పిస్తారు. వాళ్ళతో పాటు మిక్సింగ్ డాన్సర్లు కూడా వేస్తుంటారు. అసలు వీళ్ళు పెద్ద డాన్సర్లని ఫీల్ అయిపోతుంటారు ఫ్రెండ్స్ పిల్లలు. అసలు మధ్యలో చూడండి అన్నయ్య ఎట్లా వేస్తా ఉన్నాడు డ్యాన్సు. భలే సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఊర్లో తిరునాళ్ళ. మీరు రండి. మళ్ళీ డ్యాన్స్ వేస్తూ ఉంటారు కదా పిల్లలు, వచ్చి వాళ్ళకి డబ్బులు కొడుతుంటారు ఫ్రెండ్స్. వచ్చి వాళ్ళ డ్యాన్స్ మెచ్చుకొని అబ్బా అసలు మేము పెద్ద డాన్సర్లు అయిపోయినాము అని ఫీల్ అయిపోతుంటారు. చూడండి ఆ పాప అసలు అంతమందిలో డబ్బులు కొడితే అసలు ఎంతో గొప్పగా ఫీల్ అయిపోతారు పిల్లలు అందరూ. చూడండి ఈ అబ్బాయి మా ఊరి యాంకరు, కామెడీ మిక్స్ చేస్తాడు, అక్క కొడుకు. అందరు ఇదిగో ఈ అబ్బాయి డ్యాన్స్ చేస్తున్నాడు కదా, వీడు కూడా మా కోడలికి కొడుకు, అంటే మనవడు అవుతాడు నాకు. ఇదిగో వీళ్ళందరూ బంధువులే ఫ్రెండ్స్. డ్యాన్స్ చేసే ప్రతి ఒక్కళ్ళు బంధువులే ఉంటారు. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత దేవుడు ఊరేగింపు. చూడండి గరుడ సేవకి చిన్న ఊరైనా అలంకరణ మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. తిరుమతి దేవస్థానంలో ఉన్న అలంకరణ ఉంటుంది. గొడుగులు, బంగారు గొడుగులు అవన్నీ ఇచ్చారు మాకు, మా గుడికి. అలంకరణ కూడా మా మేనమామ కొడుకే చేస్తాడు, మా కొడుకు. చూడండి తర్వాత రోజు కళ్యాణం స్వామివారికి. చూడండి నాకు అరుదైన అవకాశం దొరికింది. స్వామివారి కళ్యాణానికి పెళ్లి ముగ్గు నేనే వేసాను ఫ్రెండ్స్. నాకు చాలా సంతోషంగా ఉంది అసలు. నిజంగా ఆ దేవుడు నాకు ఇచ్చిన వరంగా భావించాను. కళ్యాణం ముగ్గు నేనే వేసాను. నా ముగ్గు మీదే స్వామి పెళ్ళికి చెప్పడానికి వచ్చేదానికి కూర్చున్నాడు. తర్వాత కళ్యాణం చూడండి, ప్రతి ఒక్కళ్ళు వస్తారు, చిన్న స్టేజ్ కడతారు. ఒక బ్రాహ్మణుడు వస్తారు. ఆ స్వామి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కళ్యాణం చేయడానికి వస్తారు. అక్కడ ఉన్నాడు కదా పూజారిలాగా ఆ అన్న, మా ఊర్లో అన్నేను. మళ్ళీ ఇంకో పక్కన ఉన్నాడు స్వామి బ్రాహ్మణుడు, ఆయన కళ్యాణం జరిపిస్తాడు. చూడండి స్వామివారి, చూడండి అందరూ కళ్ళకద్దుకోండి. స్వామివారి తాళిబొట్లు, స్వామి చెన్నకేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు మా ఊర్లో. చూడండి కళ్యాణం జరుగుతుంది. చూడండి అందరూ మొక్కుకోండి ఫ్రెండ్స్, భలే తీరుస్తాడు కోరికలు స్వామి. మా ఊర్లో స్వామి ఏం కోరినా అసలు 1 ఇయర్ లోపలే తీర్చేస్తాడు. నేను మొక్కుకున్నాను మా పాపకి పెళ్ళి జరగాలి, ఈసారి కళ్యాణం అయ్యే లోపల పెళ్ళి జరిగించి స్వామి, 1 ఇయర్ లోపల మంచి సంబంధం అని మొక్కుకున్నాను. అసలు నమ్మతారో లేదో ఫ్రెండ్స్, ఒకరోజు ముందుగానే మా పాప మ్యారేజ్ అయింది. నెక్స్ట్ ఇయర్ కల్లా నేను కళ్యాణం చేయిస్తానని మొక్కుకున్నాను. చూడండి తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత చూడండి అందరూ హారతలు ఇస్తున్నారు. నేను చూడండి గ్రీన్ శారీలో ముందు వరుసలోనే ఉన్నాను. చూడండి నా హారతే స్వామి స్వీకరిస్తున్నాడేమో అన్నంత ఆనందంగా ఉంది. మళ్ళీ ఏంటి హారతి పాట అంతా పాడారు అందరూ. ఒక స్వామి అక్కడ స్టేజ్ మీద చెప్పిస్తారు మంగళహారతి. అందరూ స్వామికి హారతి పాడతారు. భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈరోజు సెకండ్ డే వచ్చి ఏనుగు వాహనం, తర్వాత 3వ రోజు గుర్రం వాహనం, మొదటి రోజు గరుడ సేవ. చూడండి ఆయన చెప్పిస్తున్నారు ఆ స్వామి అందరికీ మంగళహారతి పాట చెప్తున్నారు. అందరూ చూడండి ఎంత బాగా హారతులు ఇస్తున్నారు మా ఊర్లో ఆడవాళ్ళందరూ. ఎక్కువ శాతం ఆడపడుచులే ఉంటారు ఫ్రెండ్స్, వచ్చేస్తారు మొత్తం. మాకు సంవత్సరంలో మే నెల చాలా స్పెషల్. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం ఫ్రెండ్స్
మేనల కోసం. తర్వాత గరుడు లాస్టు గుర్రం వాహనం. తర్వాత వసంతాలు పోసుకుంటాడు స్వామి. సాయంత్రం పారువేట ఉంటుంది. ఆ పారువేటకి నల్లమందు కాలుస్తారు ఫ్రెండ్స్. చుట్టుపక్కల వాళ్ళు అట్లే చెప్పుకుంటారు మా ఊర్లో. ఆ విధంగా నల్లమందు చాలా బాగుంటుంది. మీరు రండి ఫ్రెండ్స్ మా ఊరికి. బాయ్ ఫ్రెండ్స్, జాగ్రత్త.